అందరికీ నమస్కారం. స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేటి అంశం మనిషి యొక్క స్వభావం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనిషికి రెండు రకాల స్వభావాలు ఉంటాయి. ఒకటి డిపెండెంట్ నేచర్ అండ్ ఇంకొకటి ఇండిపెండెంట్ నేచర్. అంటే ఆధారిత స్వభావం, స్వతంత్ర స్వభావం. సో స్వతంత్ర స్వభావం ఇండిపెండెంట్ నేచర్. సో వీళ్ళు చేసే అంటే ఈ ఇండిపెండెంట్ నేచర్ కలిగిన వాళ్ళు ప్రవర్తన కానివ్వండి, వీళ్ళు చేసే విషయాలు కానివ్వండి, విధానాలు కానివ్వండి, ఇవన్నీ చాలా యూనిక్గా ఉంటాయి. అంటే 100లో ఒకరిగా ఉంటారు, వీళ్ళు 100లో ఒకరిగా ఉంటారు. అంటే 100 మందిలో వీళ్ళని గుర్తుపట్టడం చాలా ఈజీ, చాలా స్టన్నింగ్గా, చాలా యూనిక్గా ఉంటారు. అంటే చాలా విభిన్నంగా ఉంటారు వీళ్ళు అందరితో కంపేర్ చేసుకుంటే. అలానే డిపెండెంట్ నేచర్ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ప్రతిదానికి ఎవరొకరి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళ దినచర్య, అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన రోజువారీ జీవనం ఎలా ఉండాలి, ఇదంతా కూడా వీళ్ళు ఎవరొకరి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అదే చూసుకుంటే ఇండిపెండెంట్ నేచర్ కలిగిన వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. సో వీళ్ళ జీవన శైలి కానివ్వండి, వీళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, వీళ్ళ దినచర్య కానివ్వండి, ఇదంతా కూడా సో విభిన్నంగా ఉంటుంది. సో అందరితో పోల్చుకుంటే వీళ్ళు చాలా యూనిక్గా, 10 మందిలో చాలా వెరైటీగా, చాలా విభిన్నంగా కనిపిస్తారు అనమాట. అలానే చూసుకుంటే ఈ ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో మనందరికీ తెలిసిన ఒక రూల్ అనేది ఉంది, రోడ్డుకి ఎడమ వైపున వెళ్ళాలి అని చెప్పి. సో ఇదొక రూల్. రోడ్డుకి ఎడమ వైపున వెళ్ళాలి అనేది కాస్త మనం 1 వేలో రోడ్డుకి కుడివైపున వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది, అక్కడ యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఎవరో రోడ్డుకి కుడివైపున వెళ్ళారు కదా అని చెప్పి సో అందరూ అతని మీద డిపెండ్ అయ్యి రోడ్డుకి కుడివైపునే వెళ్ళారనుకోండి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో, రాంగ్ డైరెక్షన్లో రోడ్డుకి కుడివైపున వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, అక్కడ యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఇక్కడ ఎవరో ఒక అతను కుడివైపున వెళ్ళారని సో అతని మీద డిపెండ్ అయ్యి అందరూ కూడా కుడివైపునే వెళ్తే ఏమవుతుంది, సో అందరికీ యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిన అతను చేసింది తప్పు. సో ఆ తప్పుని ఆ తప్పుడు మనిషి మీద అందరూ డిపెండ్ అయ్యి అందరూ అదే చేస్తే అందరూ చేసింది కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఈ డిపెండెంట్ నేచర్ అంటే ఆధారిత స్వభావం కలిగిన వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే రోడ్డుకి ఎడం వైపున వెళ్ళే వాళ్ళ మీద ఆధారపడుతున్నారా లేదా రోడ్డుకి కుడివైపున వెళ్ళే వాళ్ళ మీద ఆధారపడుతున్నారా అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఇంకా బాగా చెప్పాలంటే మీరు మంచి వాళ్ళ మీద ఆధారపడుతున్నారా లేదా చెడు వాళ్ళ మీద ఆధారపడుతున్నారా. మీరు ఇక్కడ చెడు వాళ్ళ మీద ఆధారపడితే సమాజంలో చెడుగా పోర్ట్రేట్ అవుతారు. అదే మీరు మంచి వాళ్ళ మీద ఆధారపడితే సమాజంలో మంచిగా పోర్ట్రేట్ అవుతారు. సో మీరు ఇక్కడ చెడుగా పోర్ట్రేట్ అవుతున్నారా, అంటే మీరు ఇక్కడ చెడ్డ వాళ్ళ మీద ఆధారపడుతున్నారా, మంచి వాళ్ళ మీద ఆధారపడుతున్నారా అనేది పాయింట్. ఈ డిపెండెంట్ నేచర్ కలిగిన వాళ్ళు అంటే ఆధారిత స్వభావం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో ఇది ఎలా చూసుకుంటే ఇకపోతే ఇండిపెండెంట్ నేచర్ వీళ్ళు ఎవరి మీద ఆధారపడరు. ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, ఏం చేయాలి, ఏం చూడాలి, అంటే వీళ్ళ దినచర్య అంతా కూడా ఎవరిని వీళ్ళు ఫాలో అవ్వరు. మనం చూసుకుంటే ఒక గాంధీ గారిని మనం రోల్ మోడల్గా తీసుకుంటాం, లేదా ఒక స్వామి వివేకానందన్ రోల్ మోడల్గా తీసుకుంటాం. అంటే గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. సో వీళ్ళని మనం రోల్ మోడల్గా ఎందుకు తీసుకుంటున్నాం అంటే వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్. జీవితంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో సో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఒకళ్ళు గాంధీ అంటారు, ఒకళ్ళు నెహ్రూ గారు అంటారు, ఇంకొకరు వచ్చి స్వామి వివేకానంద అంటారు, ఇంకొకరు చెగువీర అంటారు. సో వీళ్ళందరినీ ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంటే వీళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్. అంటే వీళ్ళ దినచర్య కానివ్వండి, వీళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వీళ్ళ జీవితమే సక్సెస్ అయింది కాబట్టి సో వీళ్ళ జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం మరింత ఆదర్శవంతంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ మీదే మనం డిపెండ్ అవ్వాలి, డిపెండెంట్ నేచర్ కలిగిన వాళ్ళు మాత్రమే. ఇకపోతే ఇండిపెండెంట్ నేచర్ కలిగిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది డిసైడ్ చేసుకుని, జస్టిఫై చేసుకుని, సో ఇఫ్ ఇట్ ఈస్ రైట్ దే డూ ఇట్. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుని వెళ్ళిపోతారు. సో వీళ్ళతో మనకి ఇబ్బంది లేదు. ఎవరైతే డిపెండెంట్ నేచర్ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ఆదర్శవంతమైన వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం మంచిది. అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీద డిపెండ్ అవ్వడం మంచిది. అంటే రోడ్డుకి ఎడం వైపున వెళ్ళే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మంచిది. అంతేగాని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళ మీద డిపెండ్ అయితే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ వ్యవస్థ అనేది పాడవకుండా ఉండాలి, ఈ వ్యవస్థ అనేది సో ఆరోగ్యకరంగా ఉండాలి, హుందాతనంగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా మంచి వ్యక్తుల్ని ఆదర్శవంతంగా తీసుకోవాలి. సో ఇది నేటి అంశం. థ్యాంక్ యూ. జయ రామకృష్ణ.